హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో నా ఆర్ఆర్బీ పీఓ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. నా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 నవంబర్. ప్యానల్ వచ్చేసి థర్డ్ ప్యానల్. టైం వచ్చేసి 1 PM. వెను వచ్చేసి గుంటూరు. నేను 12:30 కల్లా రీచ్ అయిపోయాను. రీచ్ అయిన వెంటనే బయోమెట్రిక్ అయిన తర్వాత డీవీ స్టార్ట్ చేశారు. డీవీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మేము 12:30కి వెళ్తే అరౌండ్ నాకు 6:10కు ఎంతో ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ 5 to 6 or 7 minutes చేశారంతే. ప్యానల్ మెంబర్స్ అయితే 4 ఫీమేల్ 4 మేల్ అండ్ 1 ఫీమేల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇలా ఎల్ షేప్లో కూర్చున్నారు. లాస్ట్లో మేడము, పక్కన మేల్, మిడిల్ పర్సన్ మెయిన్ పర్సన్, ఎడ్జసెంట్ ఒకరు, ఇటువైపు ఏమో ఇలా ఎల్ షేప్లో కూర్చున్నారు. ఈ మెయిన్ పర్సనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత ఆర్ఆర్బీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అవి ఎందుకు యూజ్ అవుతాయి, అసలు వాటిని దాని హిస్టరీ ఏంటి అవన్నీనా. తర్వాత ఆర్ఆర్బీస్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మరి ఆర్ఆర్బీస్ ఎందుకు అని అడిగారు. తర్వాత ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కేటగిరీస్ అడిగారు. అందులో ఎక్స్పోర్ట్ క్రెడిట్ నేను 8 కదా 7 చెప్పాను. లాస్ట్లో ఇది మర్చిపోయాను. లాస్ట్లో ఇది యాడ్ చేసిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గురించి. తర్వాత ఆర్ఆర్బీస్ హిస్టరీ నీకు ఎంత తెలుసో అంత చెప్పమన్నారు. కమిటీ, ఇయర్, యాక్ట్ అవన్నీ చెప్పమన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సార్ నాకు క్వశ్చన్ వేశారు. మీ నేటివ్ ప్లేస్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, దాని పేరేంటి అని అడిగారు. తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ కదా, బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగారు. నెక్స్ట్ ఇంకొక మ్యామ్ వచ్చేసి సెబీ చైర్మన్ ఎవరు అని అడిగారు. నాకు సడన్గా గుర్తు రాలేదు. కాసేపు ఆలోచించి మాధవి పూరి అని అన్నాను. అవునమ్మా నీ పేరు అందుకే అడిగాను అనేసి కొంచెం ఫ్రెండ్లీగా అనిపించింది ఆ టాక్ అనేది. తర్వాత మేడమే రైస్ బౌల్లో అని ఏ స్టేట్ అంటారు అన్నారు. నేను కన్ఫ్యూజ్ అయిపోయి కర్ణాటక అని చెప్పేశాను. తర్వాత ఒక్కసారిగా మేడం ప్యానల్ మెంబర్స్ వైపు చూసేసరికి నాకు భయం వేసి మేడం ఒక్కసారి 1 minute అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. తర్వాత చాక్లెట్ తీసుకోమన్నారు, అయిపోయింది అంతే. ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీరు కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.